యువరాజు అవడానికి సిద్ధమైన శ్రీరాముడు మహారాజు యొక్క ఆజ్ఞానుసారంగా 14 సంవత్సరాలు వనవాసం చేయడానికి రథంలో బయలుదేరాడు. తమసా నదిని అదేవిధంగా వేదశ్రుతి నదిని దాటి రాముడు మహర్షి అగస్త్యుడు ఉన్న దిక్కుగా అనగా దక్షిణ దిక్కుగా వేగంగా వెళ్లసాగాడు. రాముడు గౌమతి, సయండికా నదులను అదేవిధంగా సస్యశ్యామలమైన కోసల రాజ్యాన్ని దాటుకుని గంగానది తీరాన ఉన్న శృంగబేర్పురంని చేరుకున్నాడు. రథాన్ని వదిలి రాముడు సీత లక్ష్మణుడు గంగానది దాటి అవతలి ఒడ్డు తీరంగా నడుచుకుంటూ భరద్వాజ ఆశ్రమానికి వెళ్లసాగారు. రాముడు ప్రార్థించగా మహర్షి భరద్వాజుడు వనవాసం గడపడానికి చిత్రకూట పర్వతాలకు వెళ్లమని సలహా ఇచ్చాడు. రాముడు సీతా లక్ష్మణుడు ప్రయాగ్రాజ్ దగ్గర యమునా నదిని దాటారు. భరద్వాజ మహాముని చెప్పిన మార్గం వెంపటి రాముడు యమునా నది తీరం వెంబడి నడుస్తూ చిత్రకూటం వైపు సాగాడు. మార్గంలో శ్యామ అనే మర్రి చెట్టు దగ్గర ఆగి దాని తర్వాత ఒక చక్కటి అందమైన పూలవనం వెంబడి నడుస్తూ చిత్రకూటాన్ని చేరుకున్నారు. తండ్రి మహారాజు దశరథుడు అయోధ్యలో మరణించాడు. అదే సమయంలో రాముడు శ్యామ మర్రి చెట్టుని దాటుకుని చిత్రకూటం వైపు ప్రయాణం సాగిస్తున్నాడు. చిత్రకూటం పర్వతాలు ఒక శ్రేణిగా 30 కిలోమీటర్లు పొడవు కలిగి ఉన్నాయి. రాముడు ఈశాన్య ప్రాంతంలో ఒక పర్ణశాల కట్టుకుని అక్కడ వనవాసం సాగించాడు. రాముడు సీత ఆ అందమైన ప్రకృతి సౌందర్యాలని ఆస్వాదిస్తూ ఆ కొండల్లో ఉన్న ఋషులతో సహా వనవాసం సాగించారు. కాని అతి త్వరలోనే వారి వనవాసం భరతుడి రాకతోటి భగ్నమైనది.